హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పళ్ళు కూరగాయలపై విష రసాయనాలు ఎలా పోతాయి, ఎలా పోగొట్టుకొని వాటిని సేఫ్గా మనం తినవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. మన ఇళ్లలో చాలామంది చేసే పని ఏమిటంటే కూరగాయలను తెచ్చిన వెంటనే ఉప్పు వేసిన నీళ్ళలో నానబెడతారు. కానీ నిజంగా ఇలా చేస్తే విష రసాయనాలు అనగా పెస్టిసైడ్స్ పోతాయా? కూరగాయలు ఉప్పు నీరు నిజంగా పనిచేస్తుందా? నిజం ఏంటంటే కొంతవరకు మాత్రమే ఇది పనిచేస్తుంది. కూరగాయల మీద ఉండే రసాయనాలు రెండు రకాలవి ఉంటాయి. ఒకటి నీటిలో కరిగేవి, రెండు నీటిలో కరగనివి. ఉప్పు నీళ్ళలో కడిగితే నీటిలో కరిగే పెస్టిసైడ్స్ కొంతమేర తగ్గుతాయి. అలాగే పురుగులు, చిన్న క్రిములు, మట్టి మలినాలు బాగా తొలగిపోతాయి. కానీ కొన్ని విష రసాయనాలు కూరగాయల లోపలికి కూడా చొచ్చుకొని పోతాయి. అవి ఉప్పు నీళ్ళతో పూర్తిగా పోవు. మరి ఉత్తమ మార్గం ఏమిటి? పళ్ళు కూరగాయలపై ఉన్న విష రసాయనాలని తొలగించుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏంటో చూద్దాం. ముందుగా 10-15 నిమిషాలు సాధారణమైన నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఉప్పు లేదా వెనిగర్ వేసిన నీళ్ళతో కడగాలి. చివరిగా తొక్క తీసేయడం మరియు బాగా ఉడకబెట్టడం వలన ఈ ఆహార పదార్థాలు అనగా పళ్ళు కూరగాయలు మరింత భద్రంగా ఉంటాయన్నమాట. అంటే ఉప్పు నీరు సహాయం చేస్తుంది, కానీ అది పూర్తి పరిష్కారం కాదు. శుభ్రత మరియు సరైన వంట విధానం చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది. మరి ఈ వీడియో మనం పళ్ళు కూరగాయలని ఏ విధంగా వండుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇదే విధంగా అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు మన ఛానల్లో చర్చించుకుంటూ ఉన్నాం. ఈ విషయాలు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.